కలియుగ ధర్మరాజు చిరంజీవి గారి లాంటి వ్యక్తికి, చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు గారు. చిరంజీవి గారిని నిజం చెప్పాలంటే ఏదో విమర్శలు వస్తున్నాయి కదా తొక్కేశారని. తొక్కేసే వాళ్ళు తన చుట్టూ ఉండగా చిరంజీవి గారికి ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక గాడ్ ఫాదర్ కానీ తన బంధువులు కానీ సినిమా ఇండస్ట్రీ లేనప్పుడు తన కష్టాన్ని నమ్ముకుని తనలో ఉన్న టాలెంట్ ని నమ్ముకుని వచ్చి తన కష్టంతో తన కష్టార్జితంతో తనలో ఉన్న టాలెంట్ తోటి తనలో ఉన్న పట్టు వదలని పట్టు వదలకుండా కష్టపడి పక్కన ఎదిగిన వ్యక్తి సార్ ఆయన. ఆ రోజుకి ఈ రోజుకి కూడా సపోజ్ ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటే ఏ విధంగా పలకరిస్తారో, ఒక అక్షర సచివ్ వెళ్ళినా లేదా లక్ష్మీనాథ్ గారు వెళ్ళినా అదే విధంగా ఇంటికి వెళ్తే గౌరవిస్తారు, దారిలో కల్పించిన పలకరిస్తారు. అటువంటి నిగర్వి గర్భం లేని వ్యక్తి, అటువంటి వ్యక్తి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం నేటి యువతకి ఎంతైనా ఉంది సార్. చిరంజీవి గారు కాప కమ్మ రెడ్డి అనేది పక్కన పెట్టండి, మెగాస్టారా మామూలు స్టారా అనేది పక్కన పెట్టే ఆయనలో అనేక విషయాలు నేర్చుకోవాలి సార్. ఆయన ఈ స్థాయికి వచ్చినా సరే తన 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 తండ్రి నుంచి కానీ లేదా తన సౌభూతులకు కానీ లేదా తన భార్య నుంచి బంధువులు కానీ ఎవరిని వదలకుండా తనతో పాటు తీసుకెళ్తూ తను ఎదిగి సమాజంలో చూస్తున్నాము. తను ఎదిగిన తర్వాత తన కుటుంబ బంధువులు అమ్మని చెల్లిని తమ్ముల్ని వదిలేసిన రాజకీయ నాయకులు చూస్తున్నాం, ఇండస్ట్రియలిస్టులు చూస్తున్నా, సినిమా వాళ్ళు చూస్తున్నా. కానీ చిరంజీవి గారు అటువంటి కాదు సార్. అటువంటి లక్షణాలని వీటి యువతకి చెప్తే యువతకు ఉపయోగపడే వ్యక్తి అని చిరంజీవి గారు అనే క్యారెక్టర్. తనకు సాలుగా ఏది సినిమా ఇండస్ట్రీలో కేవీ రెడ్డి గారు, చక్రపాణి గారు ఉన్న రోజుల్లో చిరంజీవి గారు ఒక మార్పుని తీసుకొచ్చిన వ్యక్తి. ఒక శివ సినిమా వచ్చి, నాగార్జున శివ సినిమా వచ్చి సినిమా ఇండస్ట్రీని ఎట్లా మార్చిందో అటువంటి దానికంటే ముందు చిరంజీవి గారు తీసుకొచ్చి ఒక ఫైట్స్ లో కానీ ఒక యాక్టింగ్ లో కానీ ఒక మార్పుని తీసుకొచ్చి సినిమా చరిత్ర పెద్ద దిశగా మార్చిన వ్యక్తి అని చిరంజీవి గారు. ఈ రోజు కూడా తను ఇంతకుముందు చెప్పినట్టుగా 10 సంవత్సరాలు సినిమాకు దూరమై రాజకీయ శత్రువును మూట పెట్టుకున్నప్పుడు కూడా ఈ రోజు చిరంజీవి గారు సినిమా వస్తుంటే ఎలా ఉందని తెలుసుకునే వాళ్ళు కూడా ఈ రోజు ఉన్నారంటే అది చిరంజీవి గారి యొక్క గొప్పతనం సార్. పావలా ఇస్తే 15 రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటాను ఈ రోజుల్లో తనకు ఉన్న కాడికే ఎంతో కొంత పర్సంటేజ్ దానం చేస్తూ తనని విమర్శిస్తున్న వ్యక్తులు కూడా ఇంటికి పిలిచి సత్కరించి గౌరవించి నువ్వు ఇదే విధంగా విమర్శలు కొనసాగించు అని ప్రోత్సహిస్తున్న వ్యక్తుల్లో చిరంజీవి గారు సార్. ఇలా విమర్శిస్తే నేను నీ అంచు చూస్తాను, నేను చంపేస్తాను అని భయపెడుతున్న వ్యక్తులు చూసాం కానీ విమర్శిస్తున్న వాళ్ళు ఇంటికి పిలిచి సత్కరించే వ్యక్తిని నాకున్న అవగాహన చిరంజీవి గారితో ప్రమాద వ్యక్తి లేరు సార్. ఆయన నిజంగా చిరంజీవి గారిలో తొక్కేసే గుణం ఉండుంటే ప్రజారాజ్యం పార్టీ ఈ రోజుని ఎత్తేయాల్సిన అవసరం లేదు సార్. ఆయనకి ఆ రాజ్యతంత్రమో కుటుల నీతి స్వార్థం లేదు కాబట్టి అది రాజకీయాల్లో చెట్టవలేకపోయారు. అటువంటి వ్యక్తి మీద తొక్కేస్తున్నారో లేదా తొక్కేసి ఇచ్చారు. చిరంజీవి గారిని ఎన్ని తొక్కితేనో విడిగిన వ్యక్తి సార్. ఆయన ఎవరితో ప్రోత్సహించలే. ఇవాళ సీనియర్ ఎన్టీఆర్ గారికి మొట్టమొదటి సినిమా ఇచ్చిన వ్యక్తి దళిత కులస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కులపిచ్చి ఉంటారు ఖచ్చితంగా. నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన నేను డాక్టర్ గారి పేరు పనిచేశా. అయితే టాలెంట్ తర్వాత ఏ ప్రొడ్యూసర్ కూడా చిరంజీవి గారితో సినిమా తీసిన వాళ్ళందరూ కూడా కమ్మ ప్రొడ్యూసర్లు ఎక్కువ మంది, చిరంజీవి గారితో సినిమా తీసిన వాళ్ళు కూడా కమ్మారెడ్లు ఎక్కువ మంది. కానీ అక్కడ కులం చూడటం ఏ డైరెక్టర్ సరే తన సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాడు. ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఆ రోజుల్లో 10 కోట్లు పెట్టాడంటే 20 కోట్లు రావాలనే కోరుకుంటాడు. ప్రతిదానికి కులాన్ని అంటగట్టి కులం చూడడం తప్పండి. అంటే మెగాస్టార్ గా ఆయన సామాన్యంగా ఎదగలేదు. మీ అందరికీ తెలుసు, మీరు ఎప్పటి నుంచో సీనియర్ జర్నలిస్ట్. మీరు ఒక్కొక్క మెట్టు ఆయన ఎదిగిన విధానం నేటి యువతకి స్ఫూర్తి అంటారా? ఖచ్చితంగా ఎదగడమే కాదండి. నేను ఒకసారి చిరంజీవి గారితో 3 గంటలు 1-to-1 మాట్లాడాను నేను, విక్రమ్ పోలా గారిని అనిపించినప్పుడు. ఈ రోజు కూడా ఏ ఇంటర్వ్యూలో కానీ ఎవరితో కూడా చిరంజీవి గారు పలానా వ్యక్తి నన్ను మోసం చేసేయడం కానీ పలానా వ్యక్తి వల్ల నేను అన్యాయానికి గురయ్యానని కానీ పలానోడు ఎదవన్న మాట నేను ఎక్కడ వెళ్ళలేదు. ఒక్క పరుష పదిదాలు మాట్లాడినట్టు చిరంజీవి గారి చరిత్రలో చూడండి, ఎక్కడైనా ఏ వీడియో అంటే చూడండి. నేను ఇంత గొప్పదని కానీ నా కుటుంబం ఇంత గొప్పదని కానీ. కొంతమంది ఎక్కువగా చిరంజీవి గారిని కొంతమంది టార్గెట్ చేస్తూ ఉంటారు ఆనాటి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా. సార్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు టార్గెట్ చేసే వాళ్ళంతా కూడా చేతకాని వాళ్ళు చేస్తారు సార్. తనకు తాను గొప్ప తనకు కానీ తనకు నమ్ముకున్న నాయకులు కానీ హీరోల్లో కానీ గొప్పతనం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎదటోని టార్గెట్ చేస్తారు.
ఇప్పుడు నా వెనకాల ఫ్యాన్ ఎవరో ఉన్నారు అనుకోండి, నా ఫ్యాన్ కి ఒక చరిత్ర లేదు, నా ఫ్యాన్ కి ఒక హిట్ లేదు, నా ఫ్యాన్ దానాలు చేయదు లేదు, నా ఫ్యాన్ ఇది ఇవాళ అజాత తిట్టుకు లేదా అన్నవాడు ఏం చేస్తారంటే చిరంజీవి గారు తిట్టుకుంటారండి. ఇలా చిరంజీవి గారు ఫ్యాన్స్ ఒకరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు ఒకరిని టార్గెట్ చేయాలి, ఎందుకంటే తన చరిత్ర తనకు చాలు. ఇలా ఆలయ శిఖరానికి స్వయం కృషితో పునాదిరాలు లేకుండా మీరు ఒక్కరాయి తెచ్చుకుంటూ ఒక మెగా మెగా సామ్రాజ్యం నిర్మించుకుని ఆలయ శిఖరాలు ఇంచుమించు 30 సంవత్సరాలుగా నిలబడ్డారు. 70 సంవత్సరాల వయసులో ఇప్పటికి కూడా మెగాస్టార్ గా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడంటే అది ఒక తొక్కేస్తే తొక్కిపోయి ఒక లేకేస్తే లేకేసి దాస్తారు. ఇలా రాఘవేంద్ర గారు అబ్బాయి ఎందుకు హీరో కాలపోయాడు, దాసనారాయణ గారు అబ్బాయి ఎందుకు హీరో కాలపోయాడు, కేఎల్ నారాయణ గారు అబ్బాయి ఎందుకు హీరో కాలపోయాడు, ఎన్టీ రామారావు గారు కుటుంబంలో ఒక బాలకృష్ణ గారు తప్ప ఎందుకు హీరోలు కాలపోయారు, హరికృష్ణ గారు ఎందుకు మినిస్టర్ గారు తొక్కేరు అంటే అది ఒక హరికృష్ణ గారు తొక్కేరు అంటారు, జూనియర్ ఎన్టీఆర్ తొక్కేరు అంటారు. ఇప్పుడు టాలెంట్ ఉండాలండి, టాలెంట్ ఉంటే ఎవరిని ఆపలేస్తా. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేకపోయినా, ఏ పదవి లేకపోతే కర్షక పరిషత్ అనే పదవులు క్రియేట్ చేసి ఎన్టీఆర్ గారు ఇస్తారు. తనలో టాలెంట్ ఉంది కాబట్టి ఒక్కొక్క స్టెప్ ఎక్కి ఇలా తెలుగుదేశం సామ్రాజ్యాన్ని నిలబెట్టి దశాబ్దాలుగా కొనసాగించుకుని వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు టాలెంట్ ఉంది కాబట్టి. అలాగే చిరంజీవి గారు మకుటమైన సినిమా ఇండస్ట్రీకి మకుటమైన మహారాజైన దాన ధర్మాలు చేయడంలో ఒక దానకర్ణులు లేతాడు, ఒకటి విమర్శించడం. ప్రపంచం మొత్తం విపత్కర సమయంలో కరోనా టైంలో కూడా ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చిన గొప్ప వ్యక్తి అండి మెగాస్టార్ గారు. ఖచ్చితంగా లేదు. ఎవరున్నారు సార్? వాళ్ళు అక్కినేని గారి కుటుంబంలో 1,000 కోట్లు లేవా, ఎన్టీఆర్ గారి కుటుంబంలో 1,000 కోట్లు లేవా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో 1,000 కోట్లు లేవా, చంద్రబాబు నాయుడు గారికి 1,000 కోట్లు లేవు. ఎవరైనా ఒక రూపాయి తీసి దానం చేశారా సార్? నేను ఎగ్జాంపుల్ చెప్పిన, మిగిలినంతా చేశారని కాదు. 1,000 కోట్లు వ్యాపారవేత్తలు ఉన్నారు, ఎవరైనా తీసి రూపాయి దానం చేశారా? ఎవరైనా ఒక బ్లడ్ బ్యాంక్ కొనసాగిస్తున్నారా? ఒక ఐ బ్యాంక్ కొనసాగిస్తున్నారు. దశాబ్దాలుగా వివాదంగా రీతిగా కొనసాగిస్తున్నారు సార్, ఒక రూపాయి ఆశించకుండా. అటువంటి వ్యక్తి నుంచి నేర్చుకుని చిరంజీవి గారిలో మంచితనాన్ని నేర్చుకుని ఇంకొక 1,00,000 మందిలో కనీసం ఒక్కరు చిరంజీవి గారి యొక్క లక్ష్యాన్ని కొనసాగిస్తే అటువంటి వ్యక్తికి గుర్తించినట్టే సార్. అంతేగా వివాదంలో లాగడం మంచిది కాదు. ఏం చెప్తారు మీరు? కులాలను నేర్చడం మంచిది కాదండి. చిరంజీవి గారికి మీరు విషయం చెప్తారా మరి ప్రేక్షకులకి? ఖచ్చితంగా ఇప్పుడు తన స్వయం కృషి తోటి ఏ గాడ్ ఫాదర్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఏ గాడ్ ఫాదర్ లేకుండా మీకు ప్రోత్సాహం లేక వెనకాల 1,000 కోట్ల ఆస్తి లేకుండా సామాన్య చిన్న తరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ స్టేజ్కి వచ్చి 30 సంవత్సరాలుగా మీ స్వయం కృషి తోటి ఉన్నత శిఖరాలని అధిరోహించి ఆలయ శిఖరాలను తిష్ట వేసుకున్న మీలాంటి వ్యక్తులు మరిన్ని సంవత్సరాలు నిండు నీరుతో జీవించాలని, మీరు మరో 10 మందికి ఆదర్శంగా నిలవాలని అటువంటి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్. రైట్, ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు. అక్షర్ సత్యం గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయనకి చిరంజీవి గారి మీద అపారమైన ప్రేమ గౌరవం ఎప్పుడు ఉంటాయి, మనందరికీ కూడా తెలుసు. అయితే ఎంతోమంది రాళ్ళు వేయాలని చూసినా కూడా అది వాళ్ళ ముఖానికే పడుతుంది. ఎప్పుడూ కూడా చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్కి ఎదిగిన మెగాస్టార్ ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత అని చెప్పి మరి అక్షర్ సత్యం గారు చెప్పడం జరిగింది. ఎస్, మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మరొక గెస్ట్. ఆయన ఎవరో కాదు, మెగా ఫ్యాన్ ఆయన క్రాంతి కుమార్ గారు మనతోటి అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. క్రాంతి కుమార్ గారు నమస్తే అండి. క్రాంతి కుమార్ గారు మెగా అభిమాని మీరు. ఆయన కాంపౌండ్లో ఇప్పటి వరకు ఆయన చేస్తున్న సేవా సంస్థల గురించి కూడా అనేకంగా మీరు బయట తీసుకెళ్లే క్రమంలో మీరు కూడా ఒక దారుణలాగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మెగాస్టార్ అభిమానిగా, మీకు ఏమనిపిస్తుంది? సార్, ముందుగా మా అన్నయ్య, మా దేవుడు, మా గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, అన్నయ్య మెనీ 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 హ్యాపీనెస్ ఆఫ్ ద డే. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. మీ బ్లెస్సింగ్స్తో కొన్ని వేల లక్షల కోట్ల అభిమానులు ప్రతిరోజు ప్రతి సంవత్సరం మీ బర్త్డే చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. సో మిమ్మల్ని చూస్తూ పెరిగామన్నయ్య, మీ సినిమాలు చూస్తూ పెరిగాము. మీరు నటించిన ప్రతి ఒక్క సినిమా, ప్రతి ఒక్క మెసేజ్ అన్నయ్య. అలాంటి సినిమాలు ఈ జెన్జీ జనరేషన్కి చాలా చాలా అవసరము. నిన్న మరీ నవీన్ సార్ నిన్న బర్త్డేలో చెప్పారు, నవీన్ ప్రొడ్యూసర్గా చెప్పారు. సో ఈ జెన్జీ జనరేషన్ వాళ్ళు అన్నయ్య నటించిన సినిమాలు, పాత సినిమాలు అన్నీ చూస్తుంటే కనుక ప్రతి ఒక్క సినిమా నుంచి కొన్ని సోషల్ యాక్టివిటీస్ కానీ, కొన్ని పాయింట్స్ కానీ, మెసేజ్ ఖచ్చితంగా ఈ జనరేషన్ ఖచ్చితంగా అది అవసరం, అందరూ చూడాలి. సో చిన్నప్పటి నుంచి మా డాడీ, మా నాన్నగారు సంజీవయ్య గారు బాస్కి బిగ్ ఫ్యాన్ అండి. సో చిన్నప్పటి నుంచి ఆయనతో పాటు సినిమాలు చూసేవాడిని. ఆయన ఎక్కువగా చిరంజీవి గారి సినిమాలే తీసుకెళ్ళేవారు. సో ఆయన తర్వాత మా నాన్నగారు